హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళికాస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆలూ కోఫ్తా. దానికి కావాల్సిన పదార్థాలు కాజు, గరం మసాలా, ధనియా పొడి, పసుపు, కారం, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఆలుగడ్డలని స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ తోటైనా స్మాష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేటర్ యూజ్ చేసి స్మాష్ చేస్తున్నాను. గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలోకి క్యారెట్ తురుము, చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే గరం మసాలా పొడి, ధనియా పొడి, కారం పొడి, సాల్ట్ మీ టేస్ట్ తగినంత, అండ్ చిటికెడు పసుపు. ఇక్కడ బైండింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని మైదా పిండి చల్లాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాల్స్లా ఒత్తుకోవాలి. అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ రెడీ అయిపోయాయి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బాల్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి స్లోగా. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలండి. పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు సైడ్కి పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను అదే బాండి యూజ్ చేస్తున్నానండి. అందులో ఒక ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా పొడి, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాజు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాయి. ఇప్పుడు దాంట్లోకి కసూరి మేతి వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక గ్రైండర్లో వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని గ్రైండర్లో వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి. బటర్ లో ఫ్లేమ్లోనే మెల్ట్ అవ్వనివ్వాలి, లేదంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పసుపు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ బయటికి వచ్చింది. మీ ఇష్టం అండి, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఆప్షనల్. క్యాప్సికమ్, ఆనియన్స్ చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మీకు మసాలాకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా. ఇప్పుడు ధనియా పొడి, క్రీమ్ వేసుకుందాం దీంట్లోకి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ నిదానంగా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాల్స్ వేసాం కదా, ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి.
ఆలూ కోఫ్తా రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి చపాతీలోకి పుల్కాలోకి బాగుంటుంది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.